జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మేము భారతీయులము అని చెప్పి ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా, ప్రతి ఒక్కరూ సంతోషించేటట్టు ఒక అద్భుతమైన ఒక సూపర్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం అల్టిమేట్గా ఉన్నది. ఇంకా అసలు విషయానికి వచ్చా లేట్ లేకుండా, నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ స్థాయిలో విజయం సాధిస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించుండరు. అసలు నేను కూడా ఊహించలా. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ గారు తిరుగులేని విజయం సాధించారు. చెప్తా, మీకు ఖచ్చితంగా చెప్తా. మళ్ళీ భారత్ అమెరికా సంబంధాలను గాడిలో పెట్టారు. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. గత 3 నెలల నుంచి భారత్ అమెరికా సంబంధాలు అంత బాగా లేవు. ముఖ్యంగా ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకు వెళ్ళి రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన దగ్గర నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అమెరికా అయితే గుర్రుగా ఉన్నది. ఇక అప్పటి నుంచి అమెరికా తన ఆటనైతే ప్లే చేసాగింది. అదేందయ్యా అంటే, ఖలిస్తాన్ తీవ్రవాది ఎవడో ఉన్నాడు కదా, బుణకాయలోడో ఎవడో గుర్పత్వంత్ సింగ్ పన్ను ఓడిని హత్య చేయబోయాడని చెప్పేసి భారతీయ వ్యాపారవేత్త, అదేవిధంగా డిప్లొమాట్ అయినటువంటి నిఖిల్ గుప్తాను అమెరికా అరెస్ట్ చేసింది. పైగా ఖలిస్తాన్ తీవ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్ను ద్వారా అమెరికా కోర్టులో కేసు ఇచ్చి నేరుగా భారత ప్రభుత్వానికి జాతీయ సలహాదారైనటువంటి జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోవల్ గారికి, అదేవిధంగా రా చీఫ్ సమంత్ గోయల్ గారికి నోటీసులు పంపించారు. చూడండి, నేను చెప్పిన దీని మీద కూడా ఎంత అహంకారం రా వీళ్ళకు, అగ్రరాజ్యం అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, వీళ్ళ గోడపాఠం నేర్పించాలని చెప్పేసి మనం రీసెంట్గా ఒక వీడియో కూడా ఒకటి చేసినాం. అంతేకాకుండా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కోల్దేయడానికి కూడా అమెరికా శత విధాల కుట్రలు పడినట్టు చాలా వరకు వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు పోయినారు. ఎప్పటిలాగానే మోడీ గారికి అమెరికాలో ఘన స్వాగతం లభించింది. ఇక నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఏం మాట్లాడినారో ఏమో కానీ నిన్నటి వరకు మోడీ గారిపై గుర్రుగా ఉన్నటువంటి జో బైడెన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయినారు. అదేదో మంత్రం వేసినట్టు, మాయ చేసినట్టు. అంటే మోడీ గారు రష్యా పర్యటనకు వెళ్ళిన దగ్గర నుంచి కోపంగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో సమావేశమైన తర్వాత ఒక్కసారిగా మారిపోయినారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ జో బైడెన్ మాట్లాడుతా, ఐక్యరాజ్య సమితిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. ఈ న్యూస్కు మనకందరికీ సంతోషించే పాయింట్ ఏంటంటే ఇదే. ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే వీటో పవర్ అంటారు కదా. ఇంతవరకు ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉండేది ఏంటంటే మన దేశంలోనే. ఇంత పెద్ద దేశము చెప్పాలంటే అనధికారిక విశ్వగురు భారతదేశం ప్రపంచానికి. అలాంటి మన దేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేదు. ఇక్కడ ఖచ్చితంగా మనం ఇంకొక మాట గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు కాదు, ఎప్పుడో మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గరలోనే మన దేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వస్తామంటే అరే మాకెందుకు, మాకు అది అవసరం లేదు, ఆ దేశకు పోయి చైనాకి ఇవ్వమన్నాడు ఒక సుఖరోగి. తెలుసా సుఖరోగి అంటే ఎవరు? మీకు అచీసి నెహ్రూ అంటాలా ఆయన. ఓయమ్మ, ఆయన స్వాతంత్రోద్యమం చేశాడంటారు, కానీ ఆయన చేసిన ఉద్యమాలన్నీ అవి వేరే ఉన్నాయి, అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అది ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉంది. భారత్ మా మిత్ర దేశం కాబట్టి భారతదేశం యొక్క శాశ్వత సభ్యత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతేకాదు, భారతదేశంలో అతి పెద్ద సెమీకండక్టర్ పరిశ్రమను మేము స్థాపించబోతున్నామని చెప్పి మాట్లాడినాడు ఈ అమెరికా అధ్యక్షుడు. దాంతోపాటు ఇదేమి సాదాసీదా సెమీకండక్టర్ పరిశ్రమ కాదు, పూర్తిగా సోఫిస్టికేటెడ్ ఆయుధాలు, అడ్వాన్స్డ్ మిసైల్స్ వంటి రక్షణ పరికరాలు తయారు చేయడానికి అవసరమయ్యేటటువంటి సెమీకండక్టర్లను, అదేవిధంగా చిప్లను మేము భారత్లో స్థాపించబోయే సెమీకండక్టర్ పరిశ్రమలో తయారు చేయబోతున్నామని చెప్పేసి మాట్లాడినాడు. ఈ సెమీకండక్టర్ సంస్థను అమెరికన్ ఆర్మీ నేతృత్వంలోనే భారత్లో నిర్మించబోతున్నాము. ఇక్కడ భారత్లో తయారయ్యే ఈ సెమీకండక్టర్లను భారత ఆర్మీ, అదేవిధంగా అమెరికా ఆర్మీలు ఉపయోగించుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నాము. ఒక డిఫెన్స్ సెమీకండక్టర్ సంస్థను భారత్లో నిర్మిస్తున్నామంటే మాకు భారత్పై ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకున్నట్టు జో బైడెన్ ప్రసంగించడం ఇక్కడ విశేషం అనమాట. ఈ దెబ్బతో ఏంటంటే చైనాకైతే ఫీజులు ఎగిరిపోయింటాయి. చైనాకు మన పక్కన ఉండే పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి ఏం లేవు, ఒక్కొక్కరికి చిప్పులు మళ్ళీ మాడిపోయింటాయి అంటే పట్టమన్నాయి. ఇక అమెరికా భారత్కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం విషయంలో సపోర్ట్ చేయడం,
భారత్లో రక్షణ రంగ అవసరాలు తీర్చడానికి అతి పెద్ద సెమీకండక్టర్ పరిశ్రమ నిర్మించడం రెండు కూడా అతి పెద్ద నిర్ణయాలు అన్నమాట ఇవి. అసలు ఇలాంటి నిర్ణయాలు ఈ సమయంలో అమెరికా తీసుకుంటుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించాల. బహుశా మోడీ మ్యాజిక్ అంటే ఇదేనేమో. అందుకనే చెప్పేది, మోడీతో పెట్టుకుంటే వాళ్ళు ఎటాటోళ్ళైనా కూడా డౌన్ అవ్వాల్సిందే, లేకపోతే కలిసి స్నేహం చేయాల్సిందే. మోడీతో ఎట్టుంటుందంటే ఇదిగో ఇట్లుంటుంది. ఎట్లుంటుంది న్యూసా? నిజంగా నేను చెప్పినట్టు మీరు హ్యాపీ అయినారా లేదా? ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. మనం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం కొన్ని సంవత్సరాల పాటు కాదు, కొన్ని దశాబ్దాల పాటు వెయిట్ చేస్తున్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఆ చేతగాని నెహ్రూ వల్ల మనం అది పోగొట్టుకొని చైనా కట్టబెట్టాడు. కానీ అది దేనికోసం ఆశపడి ఆ పని చేసినాడో ఇప్పుడు మళ్ళా మనకు అలాంటి అవకాశం వస్తుందంటే భారతీయులందరికీ కూడా ఇది సంతోషించదగ్గ విషయము, అదేవిధంగా గర్వించదగ్గ విషయం అనమాట. అదేవిధంగా ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.